Very good morning, guys. So market ikkada previous session close kana pine open avutundi. So important resistance chudandi ikkada. The date of 26th November there is a crash. Right from here there is a big crash. So oka candle lone ఎంత crash వచ్చింది and then continuation ర్యాలీ అయింది. ఆ తర్వాత ఈ లెవెల్ సపోర్ట్ ఇచ్చింది. సపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఎవరైతే సెల్ చేశారో ఈ ప్లేస్ దగ్గర ఎవరైతే సెల్ చేశారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ కూడా పైన ఉంటాయి. So for suppose if you have gone short here, where will you keep your stop loss? You will keep your stop loss above it, or else you will not try to lose more. So అందుకే స్టాప్ లాస్ అనేది ఎందుకు మెయిన్ బేసిక్ స్టాప్ లాస్ మెథడ్ దేనికి యూజ్ చేస్తామో ఎక్కువ లూజ్ అవ్వకుండా ఉండడానికి. సో ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో ఇక్కడ బై ఆర్డర్స్ కోసం ట్రిగ్గర్ అవడం కోసం కొంచెం మంది బయర్స్ వెయిట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ సెల్లర్ స్టాప్ లాస్ కూడా పైన ఉంటాయి. సో ఈరోజు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే హై ప్రాబిలిటీ. వేరేజ్ నిన్నటి హై కూడా ఇంపార్టెంటే, కానీ అంత పెద్ద క్రాష్ ఏం జరగలేదు. నిన్నటి హై దగ్గర అంత పెద్ద క్రాష్ ఏం జరగలేదు. సో మొన్నటి హై చాలా ఇంపార్టెంట్ రాదర్ దెన్ ఎస్టర్డేస్ హై. డే బిఫోర్ ఎస్టర్డేస్ హై ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్ కేస్ మార్కెట్ కిందకు వస్తే ఈ లెవెల్ ఇంపార్టెంట్. 2 times ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకుంది. దిస్ ఎంటైర్ జోన్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ డిమాండ్ జోన్. దిస్ లెవెల్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి సపోర్ట్ ఇస్తుందా లేదంటే బ్రేక్అవుట్ ఇస్తుందా అని మనకి ఇంకా తెలియదు. అండ్ ఇక్కడ కూడా పైన ఇక్కడ నుంచి ఈ లెవెల్ పైన బయర్స్ ఉంటారు కదా అని చెప్పి ఇక్కడ మాక్సిమం బయింగ్ ఆపర్చునిటీ జరుగుతుంది. మార్కెట్ పైకి వెళ్తుంది అని ఏం లేదు. ఇక్కడ నుంచి రివర్సల్ కూడా జరగవచ్చు, వి షేప్ రివర్సల్ కూడా జరగవచ్చు. సో హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ సిపిఆర్ విషయానికి వస్తే సిపిఆర్ ఇట్ ఈస్ ఏ అన్చేంజ్డ్ సిపిఆర్ అంటారు దీన్ని. ఓకే, సో ఇది అన్చేంజ్డ్ సిపిఆర్ అంటే ఏంటంటే ముందు రోజు సిపిఆర్ ఈ రోజు సిపిఆర్ ఆల్మోస్ట్ ఒకే దగ్గర ఉంటాయి. సమ్వాట్ వీ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఇన్సైడ్ సిపిఆర్. కాకపోతే ఇన్సైడ్ సిపిఆర్ కి ముందు రోజు సిపిఆర్ వైడ్ గా ఉండాలి. ఈ రోజు నిన్న సిపిఆర్ అనేది అంత వైడ్ ఏం కాదు, యావరేజ్ సిపిఆర్. ఆ యావరేజ్ సిపిఆర్ లోపలే సిపిఆర్ ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ అన్చేంజ్డ్ సిపిఆర్. వెన్ అవర్ అన్చేంజ్డ్ సిపిఆర్ హ్యాపెన్స్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మార్కెట్ ఏంటంటే సైడ్ వేస్ గా ఉంటుంది. ఓకే, నాట్ ఎట్ బిగ్ ట్రెండింగ్ డే, సైడ్ వేస్ గా ఉంటుంది. అది ఒక మెథడ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈరోజు సిపిఆర్ అనేది ఎలా ఉంది, యావరేజ్ టు నేరో. సో యావరేజ్ టు నేరో ఉన్నప్పుడు ఏమవుతుంది, మార్కెట్ ట్రెండింగ్ డే కూడా అవ్వచ్చు. సో ఈరోజు బయాస్ అనేది బోత్ సైడ్స్ ఉండొచ్చు. లైక్ మార్కెట్ ఈరోజు సైడ్ వేస్ గా ఉండొచ్చు లేదంటే ట్రెండింగ్ డే అవ్వచ్చు. అండ్ వాట్ అదర్ పీపుల్ లైక్ వాట్ అకార్డింగ్ టు అదర్స్ అందరూ ఏమనుకుంటారంటే ఈరోజు నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది. నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉన్నప్పుడు ఏమవుతుంది, మార్కెట్ జిగ్జాగ్ గా ఉంటుంది. లైక్ మీరు లాంగ్ వెళ్ళినా షార్ట్ వెళ్ళినా సరే స్టాప్ లాసెస్ అనేవి ట్రిగ్గర్ చేస్తుంటాయి. అఫ్ కోర్స్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పలేము, కానీ దట్ ఆల్సో హ్యాపెన్స్. ఎందుకంటే ఈరోజు స్టాక్స్ కూడా మంత్లీ ఎక్స్పైరీ ఉంది కదా. సో నిఫ్టీ అనేది కొంచెం వాలటైల్ గా మూవ్ అవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఈ లెవెల్ దగ్గర చూద్దాం. ప్రైస్ యాక్షన్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా బ్రేక్అవుట్ అవుతుందా చూడాలి. అండ్ అదే టైంలో నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్ ఏంటి, నిఫ్టీకి ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ 2 times ఇక్కడ క్రాష్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్ గా నిన్న కూడా ఆ లెవెల్ దగ్గర నుంచే మార్కెట్ అనేది రివర్స్ అయింది. సో ఆ లెవెల్ దగ్గర సెల్లర్స్ అనే వాళ్ళు కిందకి పుష్ చేస్తున్నారు కాబట్టి ఆ లెవెల్ ఇంపార్టెంట్. అండ్ దెన్ సో యాక్చువల్లీ నాట్ 3 times మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ టైం ఆన్ ద 25th అండ్ దెన్ 26th ఆ లెవెల్ దగ్గరే అండ్ దెన్ 27th ఆ లెవెల్ దగ్గరే. సో టైట్ రేంజ్ ఇది. అండ్ ఇఫ్ యూ సీ ద కోఇన్సిడెన్స్ ఇక్కడ మీకు లో కూడా అంతే ఉంది. లో దగ్గర నుంచి ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది, ఆల్మోస్ట్ ఆ జోన్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ ఆ జోన్ దగ్గర నుంచి పైకి వెళ్ళింది. సో ఇది వీ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ బార్డర్, ఆర్ ఎల్స్ వీ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ లైక్ వీ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ కన్సాలిడేషన్ అనొచ్చు లేదంటే అక్యుములేషన్ ఫేజ్ అనొచ్చు. ఓకే, అక్యుములేషన్ ఫేజ్ అనొచ్చు. యాక్చువల్గా అక్యుములేషన్ అయిపోయింది. అక్యుములేషన్ ఇక్కడ అయిపోయింది. అక్యుములేషన్ తర్వాత అప్ ట్రెండ్ వచ్చింది. ఆ తర్వాత వీ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ రీఅక్యుములేషన్. ఓకే, రీఅక్యుములేషన్ తర్వాత మార్కెట్ ఫేజ్ అనేది ఏమవుతుంది, ఐదర్ డౌన్ ట్రెండ్ రావచ్చు లేదంటే అప్ ట్రెండ్ రావచ్చు. సో నోట్స్ ఎవరైనా పెట్టుకుంటే రాసుకోండి. మార్కెట్ స్టేజెస్ 4 ఉంటాయి. నంబర్ 1 అక్యుములేషన్, సెకండ్ది ఏమో అప్ ట్రెండ్. సో నోట్ చేసుకోండి లేదంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ ఫోన్లో మెసేజెస్లో ఏమన్నా టైప్ చేసుకోండి. 4 phases ఉంటాయి. ఈ 4 phases చాలా ఫ్రీక్వెంట్గా హ్యాపెన్ అవుతాయి. అక్యుములేషన్, అప్ ట్రెండ్, డిస్ట్రిబ్యూషన్, డౌన్ ట్రెండ్. ఓకే, సో ఇక్కడ నేను రాయలేకపోతున్నాను ఇక్కడ పెన్తో. సో అక్యుములేషన్ అంటే ఏంటంటే మార్కెట్ ఫస్ట్ ఫేజ్ పాజ్ డౌన్ ట్రెండ్ తర్వాత అక్యుములేషన్ అనేది హ్యాపెన్ అవుతుంది. సో ఆ తర్వాత ఈ అక్యుములేషన్ ఫేజ్ అనేది బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, దెన్ ఇట్ విల్ బి అప్ ట్రెండ్. అప్పుడు మార్కెట్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మన ఈ జోన్ బ్రేక్అవుట్ అవగానే, అక్యుములేషన్ ఫేజ్ బ్రేక్అవుట్ అవగానే మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్తుందని చెప్పి, అప్పర్ బార్డర్ బ్రేక్అవుట్ అయితే. దాని తర్వాత
ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు దీన్ని రీఎక్యుములేషన్ ఫేజ్ అంటారు. ఓకే, మార్కెట్ పైకి బార్డర్ బ్రేక్అవుట్ అయితే లేదు కిందకు వచ్చింది అనుకోండి, అప్పుడు దీన్ని డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఓకే, సో ఇన్ హౌ దట్ ఈస్ సెపరేట్ చాప్టర్, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆర్ఎల్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి అయితే మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ సిపిఆర్ దగ్గర ఓపెన్ అవుతుంది. నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ ఈ జోన్ అని చెప్పాను కదా, ఎంటైర్ జోన్ అనేది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. whereas you can mark the zones. ఎంటైర్ జోన్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ అయితే నో ట్రేడ్ జోన్ దగ్గర ఉంది. ఇక్కడ R3 క్యామ్రీలా ఉంది కదా, R3 క్యామ్రీల దగ్గర ప్రైస్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి రిజెక్షన్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా చూడాలి. వేరస్ బ్యాంక్ నిఫ్టీ R3 క్యామ్రీ దగ్గర నుంచి ఆల్రెడీ రివర్సల్ చూపిస్తుంది, కానీ ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ రెడ్ క్యాండిల్. ఈవెన్ రెడ్ క్యాండిల్ అయినా సరే అప్పుడు ఎక్కడ క్లోజ్ అవుతుంది ఇది, ఈ క్యాండిల్ ఒకవేళ ఇన్ కేస్ రెడ్ అయితే ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అవుతుంది, లేదంటే కొంచెం కింద క్లోజ్ అవుతుంది. అలాంటప్పుడు స్టాప్ లాస్ కూడా పెద్దది అవుతుంది కదా, అప్పుడు ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ అనేది తీసుకోవడం కరెక్ట్ కాదు. సో వీ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఓకే, సో నో రిజెక్షన్ R3 క్యామ్రీల దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయితే అవుతుంది. నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్గా ఇప్పుడు సిపిఆర్ దగ్గర ఉంది. సిపిఆర్ దగ్గర పిన్ బార్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ బార్ అనేది కొంచెం బుల్లిష్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. 24,250 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 24,250 పుట్ ఆప్షన్ ఇన్ నిఫ్టీ. సో ఇక్కడ సిపిఆర్ సపోర్ట్ ఉంది, అండ్ దెన్ ఇక్కడ మనకి ఫస్ట్ క్యాండిల్ లో సపోర్ట్ కూడా ఉంది. సో కొంచెం హై ప్రాబిలిటీ అవ్వచ్చు. 24,250 పుట్ ఆప్షన్ ఒక 50 క్వాంటిటీస్ సెల్ చేస్తాను. ఓకే, స్టాప్ లాస్ చిన్నది. సో ఒక 50 క్వాంటిటీస్, యావరేజ్ అయితే 56 అయింది. సో రిస్క్ ఎంత ఇందులో 1250 పెట్టుకుంటాను. 1250 డివైడెడ్ బై 50, సో 25 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. 25 ప్లస్ 56.05 విచ్ ఈస్ 81. 81 is the stop loss in this trade, whereas I will lose only 1250 in this trade. 81 హిట్ అయితే క్లోజ్ చేద్దాం. జస్ట్ 20 పాయింట్స్ స్మాల్ స్టాప్ లాస్, అండ్ దెన్ హై ప్రాబిలిటీ సెటప్. ఇక్కడ సిపిఆర్ సపోర్ట్ ఉంది కదా, సిపిఆర్ సపోర్ట్ ఉంది, డేలో సపోర్ట్ ఉంది. మార్కెట్ సపోర్ట్ ఇస్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, అట్లీస్ట్ టు ద సప్లై జోన్. వేరస్ నిఫ్టీ కూడా ఇక్కడ R3 క్యాండిల్లో బ్రేక్అవుట్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఇక్కడ సప్లై జోన్ ఉంది. సో ఈ సప్లై జోన్ కూడా బ్రేక్అవుట్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళొచ్చు. లేదా ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయింది అనుకోండి, అప్పుడు నిఫ్టీ కూడా రివర్స్ అయితే అప్పుడు స్టాప్ లాస్ అనేది తీసుకుందాము. సో ట్రేడ్ ఈస్ మూవింగ్ మై సైడ్. నిఫ్టీ ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ వస్తుంది. ఇంకో 1 minute లో క్యాండిల్ గ్రీన్ అయితే కొంచెం హై ప్రాబిలిటీ. సో 50 ఇక్కడ ఇంకొక లాట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, సో టోటల్ 25 ప్లస్ 50, సో 75 క్వాంటిటీస్. సో రిస్క్ సేమ్ ఉంటుంది 1250. రిమైనింగ్ పీపుల్ అయితే సేమ్ స్టాప్ లాస్ 81 పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాను కాబట్టి 1250 డివైడ్ బై 75 అంటే ఒక 16 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 16 ప్లస్ 57.37, సో విచ్ ఈస్ 74 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 74 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ చూపిస్తుంది, వేరేజ్ నిఫ్టీ అయితే సపోర్ట్ దగ్గర ఉంది. రెండు కూడా ఆపోజిట్ మూవ్ అవుతున్నాయి. సో ఏది ఇటు సైడ్ వెళ్తుంది అన్నది మనకి ఇంకా తెలియదు. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కొంచెం హై ప్రాబిలిటీ ఉంటుంది, అండ్ వేరేజ్ ఈ లెవెల్ కూడా రెసిస్టెన్స్ ఏరియా కదా. సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ రిజెక్షన్, లైక్ నెక్స్ట్ బార్ అయినా ఫాలో త్రూ వస్తే అప్పుడు షార్ట్ ఎంట్రీ అయినా ప్లాన్ చేస్తాను. ఎందుకంటే R3 క్యామెరాల దగ్గర నుంచి కూడా రివర్సల్ వస్తుంది కదా. సో రెడ్ క్యాండిల్ వస్తే నెక్స్ట్ బార్ ఐ విల్ గో విత్ షార్ట్. సో 52,500 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. సపోర్ట్ ఇస్తుంది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వలేదు, సపోర్ట్ ఇస్తుంది. సో సపోర్ట్ ఇస్తే కొంచెం పర్వాలేదు, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళొచ్చు.
బ్యాంక్ నిఫ్టీ డేలో దగ్గరికి వస్తుంది. డేలో హిట్ అయితే నా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. లైక్ టాప్ సిపిఆర్ బ్రేక్ డౌన్ అయినా ఇమీడియట్గా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ నుంచి సపోర్ట్ ఇస్తుంది. 52,446 ఉంది కదా, ఆ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ ఇస్తుంది. సో రివర్సల్ అయితే అప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇన్ కేస్ నా ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అయినా అప్పుడు సెకండ్ ట్రేడ్ చూద్దాము. ప్రెసెంట్ ఇది ఆల్మోస్ట్ 800 అలా నెగిటివ్లో ఉంది. 75 వస్తే క్లోజ్ చేస్తాను. 75 కాదు, 74 వస్తేనే క్లోజ్ చేస్తాను. రిస్క్ ఓన్లీ చిన్నది, ఎందుకంటే ఇక్కడ అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాను కాబట్టి డేలో పెట్టుకున్నాను అంతే. సో 1200 రిస్క్ వచ్చేలా పెట్టుకున్నాను. సో ఈ లెవెల్ ఇక్కడ నుంచి రిజెక్షన్, సప్లై జోన్ ఉంది కదా, అక్కడ నుంచి రిజెక్షన్ అనేది జరుగుతుంది. రిజెక్షన్ అవుతుందా బ్రేక్అవుట్ అవుతుందో చూద్దాము. సో ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ బార్ వస్తుంది. R1 కెమెరా దగ్గర నుంచి ఒక 30 క్వాంటిటీస్ తీసుకున్నాను. 52,500 పుట్ ఆప్షన్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. స్టాప్ లాస్ చెప్తాను. ఇక్కడ రెడ్ క్యాండిల్ వస్తుంది అనుకుంటే గ్రీన్ క్యాండిల్ వచ్చింది. గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు మన ఎంట్రీ అనేది ప్లాన్ చేయకూడదు. లైక్ అంటే మన షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసాం అలాగని చెప్పి స్టాప్ లాస్ పెట్టుకున్నా సరే పెద్దది అయిపోతుంది కొంచెం. ఓకే, సో 500 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను బ్యాంక్ నిఫ్టీ. ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాను? బ్యాంక్ నిఫ్టీ 722 దగ్గర తీసుకున్నాను అండ్ దెన్ క్లోజ్ చేశాను. ఇప్పుడు నిఫ్టీ వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాము. ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్ వస్తే ఐ వాంట్ వన్ రెడ్ క్యాండిల్ క్లోజ్, దెన్ ఓన్లీ విల్ టేక్ షార్ట్ ఎంట్రీ. సో నిఫ్టీ ఇక్కడ కన్సోలేషన్ అవుతుంది. రేంజ్ కన్సోలేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ జరగవచ్చు, జరిగితే. ఓకే, కానీ ఇక్కడ సపోర్ట్ ఇస్తే మాత్రం వర్కౌట్ అవుతుంది నిఫ్టీ ఈ లెవెల్. 57, 56 మనం 57 యావరేజ్ అయింది కదా. బ్యాంక్ నిఫ్టీ రెడ్ బార్ వస్తుంది. రెడ్ బార్ క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ విల్ ట్రై టు టేక్ షార్ట్ ఎంట్రీ. ఏ స్ట్రైక్ ప్రైస్ చూస్తున్నారు? ఇంకా లేదండి, రెడ్ క్యాండిల్ వస్తే అప్పుడు 52,500 ప్లాన్ చేస్తాం. సో రెడ్ క్యాండిల్ అయితే రావట్లేదు, కొంచెం పిన్ బార్ ఫామ్ అవుతుంది. అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ పిన్ బార్ టైపే చూపిస్తుంది. డేలో బ్రేక్అవుట్ అయితే నిఫ్టీ ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాను, కానీ డేలో అవ్వట్లేదు. సో ప్రెసెంట్ ఇది నిఫ్టీ కాస్ట్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ బార్ గ్రీన్ బార్ వచ్చింది, కానీ ఈ లెవెల్ దగ్గర ఎంటైర్ జోన్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కదా, సప్లై జోన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు ఇదంతా కూడా. సో బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఎట్ ద సప్లై జోన్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే వెల్ అండ్ గుడ్, లేదు ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే మార్కెట్ కిందకి రావచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ సమ్ టైమ్స్ ఈవెన్ ఫేక్ బ్రేక్అవుట్స్ కూడా అవ్వచ్చు. లైక్ ఈ జోన్ బ్రేక్అవుట్ అయినట్టే అయ్యి ఆ తర్వాత మళ్ళీ రివర్సల్ కూడా రావచ్చు, అది కూడా ఛాన్స్ ఉంది. ప్రెసెంట్ అయితే వెయిట్ చేద్దాం. ఇంకా ఇక్కడ R4 ఉంది. R4 క్యాండిల్ నుంచి రిజెక్షన్ అవుతుందా బ్రేక్అవుట్ అవుతుందా చూద్దాం. 52,700 పుట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. సో ఈ జోన్ దగ్గర ఇక్కడ సెకండ్ క్యాండిల్ దగ్గర పిన్ బార్ ఉంది అండ్ దెన్ ఇక్కడ కూడా పిన్ బార్ ఫామ్ అవుతుంది, రివర్సల్ బార్. ఓకే, సో 15 క్వాంటిటీసే తీసుకున్నాను. ఓకే, డీప్ ఐటీఎం కాబట్టి 15 క్వాంటిటీసే తీసుకున్నాను. రిస్క్ ఇందులో ఒక లైక్ ఈ జోన్ పైన పెట్టుకుంటాను, అకార్డింగ్ టు ఆప్షన్స్ కాదు. ఈ జోన్ పైన బ్రేక్అవుట్ అయితే ఇమీడియట్గా స్టాప్ చేసి రివర్సల్ ప్లాన్ చేయొచ్చు కదా. సో ఈ జోన్ పైన పెట్టుకుంటాను. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఎగ్జిట్ అవుతాను, ఎందుకంటే సప్లై జోన్ బ్రేక్అవుట్ అయితే మార్నింగ్ నుంచి ఉన్నాం కదా, లైక్ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్తుందని. సో అప్పుడు జోన్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ప్లాన్ చేస్తాను. స్టాప్ లాస్ ఎంత అండి బ్యాంక్ నిఫ్టీకి? చెప్పాను కదా, ఇంకా పెట్టుకోలేదు. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు పెట్టుకుంటాను, ఇమీడియట్గా మార్కెట్ ఆర్డర్లో క్లోజ్ చేస్తాను. లేదంటే పెట్టుకున్న తర్వాత చెప్తాను. సో అందాక ఒక 50 పాయింట్స్ పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్ ఇక్కడ నుంచి. ఓకే, జోన్ బ్రేక్అవుట్ అవడానికే చూస్తుంది. లైక్ స్టార్టింగ్ నుంచి ఒక రెడ్ క్యాండిల్ కూడా లేదు.
సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందని అనుకుంటున్నాను. 787 కదా, లేదంటే 730 పెట్టుకుంటాను. ఓకే, 730 ఇస్ ద స్టాప్ లాస్. 730 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. నిఫ్టీలో మొమెంటం లేదు, బ్యాంక్ నిఫ్టీలో మొమెంటం ఉంది. నిఫ్టీలో మొమెంటం ఉంటే మనకి కొంచెం ప్రాఫిట్స్ అయితే వద్దు. ఈ ట్రేడ్ ఫస్ట్ ట్రేడ్, కానీ అది మొమెంటం ఏం లేదు. సో చూద్దాం బ్యాంక్ నిఫ్టీకి నుంచి రిజెక్ట్ అవుతుందా బ్రేక్అవుట్ అవుతుందా చూద్దాం. R4 క్యాండిల్ ఆపేసింది ఇక్కడ, సో వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి రిజెక్షన్ అయితే జరుగుతుంది. నిఫ్టీ ఫెయిల్ అయింది ఎందుకంటే మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. వేరేజ్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా కాస్ట్ దగ్గరే ఉంది. సో ఇది నిఫ్టీ గ్రూప్లో అయితే 90 ఇచ్చాము స్టాప్ లాస్. సో అంటే 60 తీసుకున్నాం కాబట్టి గ్రూప్లో 90 ఇచ్చాము. సో అది కూడా పర్వాలేదు, 90 ఈజ్ ఏ గుడ్ స్టాప్ లాస్. అండ్ నేనైతే మళ్ళీ యాడ్ చేసుకున్నాను కదా క్వాంటిటీస్కి, దానికోసం స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాను. నాకు కొంచెం ఫాస్ట్గా హిట్ అయింది. ఇన్ కేస్ ఇది ఒక్కొక్కసారి మళ్ళీ వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వచ్చు, చెప్పలేము. సో మెయిన్ స్టాప్ లాస్ కొంచుకోండి. ఇక్కడ మళ్ళీ పిన్ బార్ ఫామ్ అవుతుంది, సెంట్రల్ పివట్ టచ్ చేసి నిఫ్టీ. సో ఇంకొక 50 క్వాంటిటీస్ తీసుకున్నాను ఈసారి. సేమ్ ఇందాక అలాగే యావరేజ్ ఎంత అయింది ఇక్కడ 58 దగ్గర అయింది. సో ఈసారి స్టాప్ లాస్ నేను లైక్ 80 పెట్టుకుంటాను. ఓకే, అండ్ ఇఫ్ పొజిషన్ ఈ కన్సోలిడేషన్ ఏరియాగా ఉంది కదా, ఇది బ్రేక్అవుట్ అయితే అప్పుడు మళ్ళీ పొజిషన్స్ యాడ్ చేయడం లాంటివి ఏమైనా చేస్తాను. యా, పిన్ బారే ఫామ్ అయింది. స్ట్రైక్ ప్రైస్ ఇది 62 ట్రేడ్ అవుతుంది కదా. సో ఇప్పటి వరకు హై అయితే 77.90 అయింది. సో 80 పెట్టుకుంటాను ఈసారి స్టాప్ లాస్. 80 హిట్ అయితే అది క్లోజ్ చేస్తాను. సెంట్రల్ పివట్ కూడా ఇంపార్టెంట్ సపోర్టే, ఇక్కడ నుంచి చెప్పలేము. లైక్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు పైకే మూవ్ అవుతుంది ఈ లెవెల్ అనేది. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ వాట్ అప్ సైడ్ మొమెంటమ్. సో 52,300 కాల్ ఆప్షన్ కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాను. సో ఈ జోన్ అనేది బ్రేక్అవుట్ అవ్వడానికి చూస్తుంది కదా. సో నిఫ్టీ 24,200 పుట్ ఆప్షన్ యాడ్ చేశాను. ఇందాక 75 క్వాంటిటీస్ ఇందులో యాడ్ చేశాను కదా, ఈసారి 25 క్వాంటిటీ ఇందులో యాడ్ చేశాను. సో 40 దగ్గర దొరికింది ప్రీమియం కాబట్టి 60 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 60 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ ఈ లెవెల్ ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే ఈ రెడ్ లైన్ టచ్ అయితే ఎగ్జిట్ అయిపోతాను బ్యాంక్ నిఫ్టీ. సో ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీ కాస్ట్ ట్రేడ్ అవుతుంది అంతే. సో చూద్దాం ఏమవుతుందో. సో జోన్ బ్రేక్అవుట్ అయిపోతుంది, ఎగ్జిట్ అయిపోయాను. సో జోన్ బ్రేక్అవుట్ అయిపోతే ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోతుందని చెప్పాను కదా. ఓన్లీ 200 లాస్ వచ్చింది, మనకి అడ్వాంటేజే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఈవెన్ దో ఆప్షన్ బయింగ్ అయినా సరే మనకి అడ్వాంటేజ్ జరిగింది. సో వన్స్ ఈ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయిపోయింది కదా, ఈ జోన్ అంత ఇంపార్టెంట్ కదా. ఈ లెవెల్ ఇంకా బ్రేక్అవుట్ అయిపోతే మార్కెట్ ఇంకా పైకే మూవ్ అవ్వచ్చు. ఫేక్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు చెప్పలేము.
సో ఈ మొమెంటం ఏదో మనకి నిఫ్టీలో వచ్చి ఉంటే ఈ పాటికి మనకి ప్రాఫిట్ అయితే వద్దును, లైక్ ఈ ట్రేడ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మన సైడ్ మూవ్ అవుతుంది నిఫ్టీ, ఇందాక నుంచి మూవ్ అవ్వలేదు కదా. 49 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఇదేమో 25 దగ్గర ట్రేడ్ అవుతుంది, సారీ 32 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఎంత ఇచ్చాము ఇందులో, 40 ఇచ్చాను. ఫస్ట్ 40 వస్తే స్కాల్పర్స్ అనే వాళ్ళు తీసుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ వర్కౌట్ అవ్వలేదు, ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుంది అనుకున్నాం, కానీ సప్లై జోన్ని ఫాస్ట్గా బ్రేక్అవుటే చేసింది. అలాగని చెప్పి ఇక్కడ లాంగ్ ఎంట్రీ వెళ్ళలేము, ఇప్పుడు స్టాప్ లాస్ మళ్ళీ పెద్దది అయిపోతుంది కాబట్టి ఇంకా నేను ఎంట్రీ అనేది తీసుకోలేను, కాసేపు వెయిట్ చేద్దాము. ట్రేడ్ మన సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి ఇంకొక లాట్ యాడ్ చేసాను ఇందులో 24,250, 75 క్వాంటిటీస్ ఉన్నాయి ఇప్పుడు. సో ప్రీమియం ఇప్పుడు 50 దే ట్రేడ్ అవుతుంది కదా, సో 75 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మెయిన్ స్టాప్ లాస్ కోసమే వెయిట్ చేయొచ్చు. ఓకే, 90 ఈజ్ అ గుడ్ స్టాప్ లాస్. సో ఒక్కొక్కసారి 90 హిట్ అవ్వదు మోస్ట్ కేసెస్లో, సో అది కూడా గుర్తుపెట్టుకుని. అంటే ఇప్పుడు యాడ్ చేస్తాను కాబట్టి రిస్క్ పెద్ద చేయలేను, నేనైతే స్టాప్ లాస్ తగ్గించుకోవాలి, దానికోసం తగ్గిస్తున్నాను. రిమైనింగ్ మీరు అయితే యాడ్ చేయరు కాబట్టి స్టాప్ లాస్ అనేది సేమ్ అంతలోనే ఉంచుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం అగ్రెసివ్గా వెళ్తుంది, అండ్ బ్యాంక్ నిఫ్టీకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏంటో చూద్దాము. అది మార్క్ చేసుకోలేదు కదా, స్వింగ్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రెసిస్టెన్స్ మేబీ ఈ లెవెల్ అంతే, 52,800 దగ్గర ఉంది. సో ఫార్ అవే ఉంది కాబట్టి పర్వాలేదు. సో లాంగ్ ఎంట్రీ ఏమీ తీసుకోవట్లేదు. యాక్చువల్గా ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇంత పెద్ద బ్రేక్అవుట్ అయింది కదా, సో స్టాప్ లాస్ మళ్ళీ పెద్దది అయిపోతుంది. ఇన్స్టెడ్ దాని బదులు నిఫ్టీలో యాడ్ చేసుకుంటే బెస్ట్. ఇక్కడ నిఫ్టీ బాగుంది కదా, ఇంకా మొమెంటం అనేది ఇంకా జరగలేదు నిఫ్టీకి. సో వన్ మోర్ లాట్ యాడ్ చేశాను, ఈసారి 24,200 పుట్ ఆప్షన్లో యాడ్ చేశాను. సో టోటల్ అది 50 క్వాంటిటీస్, ఇదేమో 75 క్వాంటిటీస్ తీసుకున్నాం. సో అది 30 దే ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాప్ లాస్ నేను 45 పెట్టుకుంటున్నాను. సమ్వాట్ రిస్క్ అయితే చేస్తున్నాను నేను, కానీ సమ్ వర్కౌట్ అయితే ఇట్ విల్ బి వర్త్ ఇట్. ఓకే, సో ఇక్కడ నిఫ్టీ చూడండి 20 MA ఇప్పుడే కదా బ్రేక్అవుట్ అయింది, సో పర్వాలేదు, ఫ్రెష్ బయింగ్ వస్తే రావచ్చు. సో ఎర్లియర్ 2000 లాస్ డే నుంచి 1000 ప్రాఫిట్కి అయితే వచ్చాము. ఇది 40 వస్తే స్కాల్పర్స్ తీసుకోవచ్చు. స్కాల్పర్స్ 40 ఇచ్చాం కదా ఫస్ట్ టార్గెట్ గ్రూప్లో, 40 వస్తే తీసుకోవచ్చు. సో 40 అనేది వచ్చింది, సో ఇక్కడ స్కాల్పర్స్ అనే వాళ్ళు తీసుకోవచ్చు ప్రాఫిట్స్. ఇక బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు R2 క్యామ్రీలో R2 పివోట్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది, బట్ 20 MA ఫార్ అవే ఉంది. సో అందుకు నేను రిస్క్ చేయట్లేదు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్లో. ఇంకా నిఫ్టీ అనేది చూసుకుందాము. సో లాస్ అనేది రికవర్ అయితే అయ్యింది, బట్ స్టిల్ మనకి 1:2 రాలేదు కాబట్టి వెయిట్ చేద్దాము. బ్యాంక్ నిఫ్టీ మొమెంటమ్ బాగుంది, లైక్ బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ నుంచి ఫస్ట్ క్యాండిల్ నుంచి కూడా ఓన్లీ ఇక్కడ సెల్లర్స్, ఇక్కడ రిజెక్షన్, ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ సెల్లర్స్ ఉంటూ ఉండొచ్చు, ఆ లెవెల్ దగ్గర రెడ్ బార్ ఫామ్ అయింది, బట్ స్టిల్ బయర్స్ అనే వాళ్ళు బీట్అవుట్ చేస్తారు. సో చూద్దాం ఏమవుతుందో. సో నెక్స్ట్ అప్డేట్, నిఫ్టీ ఇక్కడ ఈ జోన్ సప్లై జోన్ దగ్గరికి వచ్చింది. ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, ఆల్మోస్ట్ 3 times ఆ లెవెల్ దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు 4th టైం ఇది. సో ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే మార్కెట్ మళ్ళీ కిందకు వచ్చి మన స్టాప్ లాస్ అనేది తీసుకోవచ్చు, లేదంటే ఆ బ్రేక్అవుట్ చేస్తే మేబీ బ్యాంక్ నిఫ్టీ లాగా పైకి వెళ్ళొచ్చు. సో చూద్దాం, ఇప్పుడు నిఫ్టీ చేతిలో ఉంది ట్రేడ్ అనేది ఏం చేస్తుందో. స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను, ఇది 30 దగ్గర ఉంది కదా, సో నేను ఇంకా సేఫ్ అవడానికి అంతే. ఓకే, సో మిమ్మల్ని చేసుకోమని ఏం చెప్పట్లేదు, నార్మల్గా మీరైతే ఏ పొజిషన్స్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి మెయిన్ స్టాప్ లాస్ కోసం అలాగే ఉండొచ్చు. సో ఇది 60 పెట్టుకున్నాను స్టాప్ లాస్, ఇదేమో 40 పెట్టుకున్నాను. ఓకే, అంటే ఇది ఒక 30 పాయింట్స్, ఇది ఒక 20 పాయింట్స్. సో 75 into 30 ఎంత లూజ్ అవుతాను, 75 into 27 అంటే 2000 లూజ్ అవుతాను, 50 into 20 అంటే 1000. సో మ్యాక్సిమం 3000 లాస్ అనేది వస్తుంది నాకు ఇప్పటి నుంచి, ఒకవేళ రాంగ్ అయితే. సో ఆఫ్టర్ దట్ ఐ విల్ ట్రై టు క్లోజ్ మై డే. సో చూద్దాం 3000 లాసా లేదంటే 3000 ప్రాఫిట్ అనేది. రిజెక్షన్ లెవెల్ ఉంది, అండ్ దెన్ R3 క్యామ్రీలో కూడా ఉంది. నిఫ్టీ నుంచి రివర్స్ అయితే అవ్వచ్చు, అలాగని చెప్పి షార్ట్ ఎంట్రీ ఏం ప్లాన్ చేయను, సో ఎందుకంటే స్టాప్ లాస్ కూడా పెద్దది అయిపోద్ది. సో ఇంకా వదిలేద్దాము, ఓవరాల్ మ్యాక్సిమం కూడా ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా సో వదిలేద్దాము, ఇంకా మార్కెట్ వదిలేద్దాం. నిఫ్టీ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మన ట్రేడ్ అనేది వర్కౌట్ అవుతుంది. మ్యాక్సిమం ఎంత ప్రాఫిట్ రావచ్చు మనకి, ఇన్ కేస్ అట్లీస్ట్ 2500 వచ్చినా మనకి గుడ్ 1:2 అలా, 1:2 మోర్ దెన్ 1:2 వచ్చినట్టు. ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ ఆల్రెడీ మనం 2000 లాస్ అయ్యాము, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి, నిఫ్టీ ఫస్ట్ ట్రేడ్లో కానివ్వండి. స్టిల్ అప్పుడు మనం 4000 ప్రాఫిట్ వచ్చినట్టు సెకండ్ ట్రేడ్లో, ఈ నిఫ్టీ ఏదైతే ట్రేడ్స్ తీసుకున్నానో అందులో.
సో ఇప్పుడు ఇది 33 దగ్గర రన్ అవుతుంది కదా. సో స్టాప్ లాస్ అనేది 45 కాదు 65 పెట్టుకున్నాను. 24,250 అయితే ఇదైతే 40 పెట్టుకున్నాను. స్టిల్ ఇది ఫార్ ఓటీఎం కాబట్టి పర్వాలేదు. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు ఏం పొజిషన్స్ కట్ట యాడ్ చేయకపోతే మెయిన్ స్టాప్ లాస్ ఉంచుకోండి. ఇంకా అప్పుడేమి స్టాప్ లాస్ ఏం అప్డేట్ చేయకండి, అలానే ఉంచుకోండి. సో 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది నిఫ్టీ అండ్ నిఫ్టీలో. ఎందుకంటే ఇంకా గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ సపోర్ట్ ఇక్కడ సిపిఆర్ దగ్గర నుంచి మార్కెట్ పైకి మూవ్ అవుతూనే ఉంది. మేక్ ఆర్ బ్రేక్ టైం ఇప్పుడు నిఫ్టీ లెవెల్ నుంచి రిజెక్షన్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా చూడాలి. రిజెక్షన్ అయితే అప్పుడు మార్కెట్ మళ్ళీ డేలో వరకు వచ్చి మన స్టాప్ లాస్ అనేది తీసుకుంటుంది. లేదు బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ పైనే ఉంటే అప్పుడు నో ప్రాబ్లం, ఇది ట్రేడ్ ఇంకా వర్కౌట్ అవుతుంది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇక్కడైతే రిజెక్షన్ బార్ వచ్చింది ఈ సప్లై జోన్ దగ్గర నుంచి. ఆల్మోస్ట్ 4 days నుంచి కూడా ఈ లెవెల్ అనేది రిజెక్షన్ కింద ఉంటుంది. సో అలాగని చెప్పి ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతానంటే నాకు రిస్క్ రివార్డ్ మీట్ అవ్వలేదు. ఇందాక లాస్ట్ చూసినప్పుడు ఎంత చూసాం, మోర్ దాన్ 2000 కూడా చూసాం, 2100 ఎంతో చూసాం. కానీ ప్రాఫిట్ వచ్చినప్పుడు 800 తీసుకోవడం దట్ డజంట్ మేక్ ఎ సెన్స్. సో పర్వాలేదు, లాస్ వస్తే ఒక 3000 ఎలానో మనం పర్ డేకి రెడీ కాబట్టి ఇంకా అదే చూద్దాం. ఇన్ కేస్ సక్సెస్ అయితే ఇది ఒకవేళ 75 into 30 పాయింట్స్ వస్తాయి, ఇది 50 into 20 పాయింట్స్ వస్తాయి. స్టిల్ మనకి 3000 ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వెయిట్ చేద్దాము. లేదంటే 3000 లాస్ దగ్గర తీసుకుందాం. ఇప్పుడు కాకపోతే మనకి ట్రేడింగ్ డేస్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడే చాలా మంది సైకాలజీ ఇక్కడే దెబ్బతింటుంది అనమాట. లైక్ ఇక్కడ ఏదో రెసిస్టెన్స్ ఉంది, అవి ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ రెడ్ బార్ వచ్చింది, తర్వాత కూడా రెడ్ బార్ వచ్చేస్తుంది, మార్కెట్ రివర్స్ అయిపోతుందేమో, మార్కెట్ నా స్టాప్ లాసెస్ తీసేసుకుంటుందేమో, నిన్నట్లాగా మార్కెట్ మళ్ళీ నిన్న చూడండి ఎలాగైతే రివర్స్ అయిందో అలా మళ్ళీ ఈసారి పైనుంచి రివర్స్ వస్తుందేమో అని చెప్పి భయపడుతుంటారు. సో ఇక్కడ మనం ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోవాలి. సో ఇంకా ఎంటీఎం మీరు అలా చూస్తున్నంతసేపు కూడా మీకు అలాగే అనిపిస్తుంటుంది. ఒక లైక్ అదేంటి 1000 నుంచి 800కి వచ్చింది, 800 నుంచి 400కి వచ్చింది అని చెప్పి అనిపిస్తుంటుంది. సో మ్యాక్సిమం మీరు ఇన్ కేస్ బిగినర్స్ అయితే ఎంపీఎం చూసుకోకండి, ఆర్డర్స్ బుక్లోకి వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదో చూడండి అంతే. ఓకే, సో మీరు స్టాప్ లాస్ ఏదైతే పెట్టుకున్నారో స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదా అది ప్లాన్ చేసుకోండి. ఎంటీఎం అలా చూసారనుకోండి, ఇన్ కేస్ ఇది 1000 నుంచి ఇప్పుడు మళ్ళీ 200కి 300కి వచ్చింది అనుకోండి, మీకు భయం వేస్తుంది, నిఫ్టీ కిందకి వచ్చేస్తుంది, ఎంటీఎం కూడా కిందకి వచ్చేస్తుంది, బుక్ చేసుకుంటే బెస్ట్. అప్పుడు మీరు రూల్స్ అనేవి కరెక్ట్గా ఫాలో అవ్వలేరు. ఓకే, ఇప్పుడైనా కదా ఫ్యూచర్లో ఇన్ కేస్ మీరు ఓన్గా ట్రేడ్స్ తీసుకున్నా సరే ఫ్యూచర్లో ఈ హ్యాబిట్ అనేది నోట్ చేసుకోండి. లైక్ ఎంటీఎం చూసే బదులు మీరు ఏంటంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఐఎమ్ ఏ డిసిప్లైన్ ట్రేడర్, ఐఎమ్ ఏ ప్రాఫిటబుల్ ట్రేడర్ అని చెప్పి రాసుకోండి కంటిన్యూస్గా ఒక 100 times 200 times. ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద ఎంటీఎం అండ్ సిట్టింగ్ ఐడిల్, సో మీరు నోట్స్ మీద రాసుకున్నారనుకోండి ఆ టాపిక్ డైవర్ట్ అవుతుంది. లైక్ ఎంటీఎం చూసుకోకుండా ఐఎమ్ ఏ డిసిప్లైన్ ట్రేడర్, ఐఎమ్ ఏ ప్రాఫిటబుల్ ట్రేడర్ అని చెప్పి అలా మీరు ఒక కంటిన్యూస్గా రాసుకున్నారనుకోండి, ఇది టాపిక్ డైవర్ట్ అవడమే కాకుండా మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీరు ఇది ఇస్తున్నట్టు, మీరు డిసిప్లిన్ ట్రేడర్ ప్రాఫిటబుల్ ట్రేడర్ అని చెప్పి మీ సబ్ కాన్షియస్ మైండ్తో మీరు మాట్లాడుతున్నట్టు. ఎప్పుడైతే మీరు ఎక్కువ సార్లు ఆ పని చేశారనుకోండి ఇంకా అదే ఫిక్స్ అయిపోతుంది. ఎప్పుడు మీకు లాంగ్ టర్మ్లో మీకు అలవాటు అవ్వడానికి అది చాలా హెల్ప్ చేస్తుంది బ్రెయిన్ అనేది. ఓకే, సో ఖాళీగా ఎంటీఎం చూసుకునే బదులు వస్తే రానివ్వండి లాస్, మనం అలాగే రెడీ కదా. ఇప్పుడు డైలీ 2 trades తీసుకోవాలనుకుంటున్నాం, ఎంటీఎం క్యాపిటల్ అంతా దాన్ని బట్టి మీ రిస్క్ 3 lakhs క్యాపిటల్ ఉంటే 3000 రిస్క్, లేదు 5 lakhs క్యాపిటల్ ఉంటే 5000, మీరు అలాగే రెడీయే కాబట్టి లాస్ వస్తే రానివ్వండి. కానీ రూల్స్ అనేవి ఫాలో అవ్వండి. మినిమం 1:2 అనేది మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మినిమం 1:2 వరకే, 1:2 1:3 వెయిట్ చేయండి, అప్పుడే మనం సక్సీడ్ అవుతాం స్టాక్ మార్కెట్లో. సో అది డివేట్ అవ్వడానికి మీరు ఎంటీఎం అలా చూసుకోకుండా ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్, ఐఎమ్ ఏ డిసిప్లిన్ ట్రేడర్ అని చెప్పి అలా నోట్ చేసుకున్నారనుకోండి, దట్ విల్ బూస్ట్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ మీకు కూడా డిసిప్లిన్గా ఉంటారు మీరు కూడా. ఓకే, ఎందుకు చెప్తున్నాను అన్నది ఒకసారి అర్థం చేసుకోండి, తర్వాత మీకు అలవాటు అవుతుంది. ఓకే గైస్, సో జస్ట్ నౌ మార్కెట్ అయితే చూసాను, లైక్ క్రాష్ అనేది జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డిమాండ్ జోన్ ఉంది కదా. సో ఇక్కడ మనకి హెడ్జింగ్ లెవెల్ తీసుకున్నాం కదా, అదైతే మనకి 1250 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. యాక్చువల్గా 3000 లాస్ అనేది వచ్చింది, బట్ హెడ్జింగ్ లెవెల్ అనేది కొంచెం మన సైడ్ మూవ్ అయింది. సో ఇంకా హోల్డ్ చేయొచ్చు కదా అంటే హోల్డ్ చేయడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ డిమాండ్ జోన్ వచ్చింది. అండ్ దెన్ మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ఏంటి 23,850. సో బ్యాంక్ నిఫ్టీ 23,850 అనేది ఇక్కడ ఉంది. సో కంటిన్యూస్గా రెడ్ బార్స్ రావాలి. సో అంత రెడ్ బార్స్ వస్తే రావో తెలియదు కాబట్టి ఇంకా వదిలేయడం కూడా కరెక్టే. సో ఇక్కడ
బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు సిపిఆర్ దగ్గర ఉంది. సో కంటిన్యూస్ దీన్ని పారాబాలిక్ బ్రేక్ అంటారు. ఎప్పుడైనా సరే పారాబాలిక్ బ్రేక్ జరిగింది అనుకోండి, అలాంటప్పుడు మార్కెట్ అనేది రివర్సల్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అలాగని చెప్పి ఇప్పుడు ఇక్కడి నుంచే రివర్స్ అయిపోవాలని ఏం లేదు. సో నిఫ్టీ అనేది ఇక్కడ అందరూ కూడా ట్రాప్ అయిపోయారు. లైక్ మనలాగే ఇక్కడ ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరూ కూడా ట్రాప్ అయితే జరిగింది. అందుకే ఇంత పెద్ద పెద్ద రెడ్ బార్స్. అండ్ ఇఫ్ యూ రిమెంబర్ మార్నింగ్ కూడా చెప్పాను ఏంటి, నిఫ్టీ వాలటైల్గా ఉంటుంది. ఎందుకు వాలటైల్గా ఉంటుంది? ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ ఫర్ స్టాక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నిఫ్టీ కూడా. సో అందుకే అందరు స్టాప్ లాసెస్ ట్రిగర్ చేస్తూ కొంచెం మార్కెట్ వాలటైల్గా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, నిన్నట్లో మొన్నట్లో ఇవన్నీ లోస్ బ్రేక్అవుట్ అయిపోయి మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు అనుకుంటారు. మళ్ళీ రివర్సల్ కూడా జరగవచ్చు. అలాంటివి కూడా ఇట్ కెన్ హ్యాపెన్. ఓకే, సో వీ కాంట్ ప్రెడిక్ట్ ద మార్కెట్. సో మార్కెట్ ఈజ్ అ సుప్రీం. సో ప్రెసెంట్ అయితే మనకి 1800 నెగిటివ్ ఉంది ఓవరాల్ ఎంటీఎం అనేది. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాం, ఏమన్నా రివర్సల్ అంటే జరుగుతుంది అంటే మాక్సిమం లాస్ లిమిట్ మనకి ఇంకా ఛాన్స్ ఉంది. ఇది హెడ్జింగ్ లెవెల్ ఏదైతే వచ్చిందో దానివల్ల ప్రాఫిట్స్ వచ్చాయి కాబట్టి చూద్దాం. ఏమన్నా ఆపర్చునిటీ వస్తేనే తీసుకుంటాను, లేదంటే ఇంకా 1700 లాస్తో క్లోజ్ చేద్దాం ఈరోజు. S3 క్యామ్రీలా ఉంది. ఇక్కడ S3 క్యామ్రీ దగ్గర నుంచి మార్కెట్ పాజ్ తీసుకొచ్చి నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి ఫేక్ రివర్సల్ అయ్యింది. సో 52,300 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటున్నాను. ఒక 30 క్వాంటిటీస్ యాడ్ చేస్తాను. ఓకే, ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేశాను. యావరేజ్ అయితే 635 అయ్యింది. సో ఇందులో రిస్క్ ఒక జస్ట్ ఒక 1000 రూపీస్ పెట్టుకుందాం. ఎర్లియర్ లాస్ అంతే. $675 is the stop loss. 642 దగ్గర ట్రేడ్ అవుతుంది. $675 is the stop loss. సో చూద్దాం ఏమవుతుందో. సో ఇంకా దీని తర్వాత ఇంకా క్లోజ్ చేద్దాము. సో మ్యాక్సిమం లాస్ లిమిట్ అయితే అయిపోద్ది కాబట్టి. సో ఇన్ కేస్ మనం ఇక్కడ నేను కూడా ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూడండి ఇక్కడ ఏం జరిగిందో. ఈ లెవెల్ దగ్గర మార్కెట్ పాజ్ తీసుకుంది. ఇక్కడ అగ్రెసివ్గా వాలటైల్ క్యాండిల్ వచ్చింది. ఆ తర్వాత బయర్స్ కొంచెం వాలటైల్గా పుష్ చేశారు. సో సేమ్ అదే ప్రైస్ యాక్షన్ ఇక్కడ. సో అందుకు అండ్ దెన్ S3 క్యామ్రీలా కంబైన్ చేసుకున్నాము. S3 క్యామ్రీలా కూడా ఉంది కాబట్టి సో చూద్దాం ఏమవుతుంది. ఈ లెవెల్ రివర్స్ మార్కెట్ ట్రెండ్ కంటిన్యూ అయితే అప్పుడు స్టాప్ లాస్ అనేది తీసుకుందాము. ఓకే గైస్, ట్రెండ్ కంటిన్యూషన్ అనేది జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా ఇంకా అన్ని వీక్నెస్ చూపిస్తున్నాయి. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇక్కడ షార్ట్ ఎంట్రీ వెళ్ళడం లేదు, మళ్ళీ ఇంకా డిమాండ్ జోన్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి అండ్ మ్యాక్సిమం లాస్ లిమిట్ కూడా ఇంకా అయిపోయినట్టే, క్లోజ్ చేసేయండి. సో ఎక్కువ ఫైట్ చేయకండి, ఎందుకంటే ఒక ట్రేడ్లోనే మనం బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. 3000 ప్రాఫిట్ అనేది ఈజీగా వస్తుంది. అలాగే మీరు అవుట్ ట్రేడింగ్ చేశారనుకోండి, మార్కెట్ ఎలాగో వాలటైల్గా ఉంటే ఎక్కువ మళ్ళీ లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇంకా అవుట్ ట్రేడింగ్ అనేవి వదిలేసేయండి. సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ది డే. సో షేర్ మీ యువర్ స్క్రీన్ షాట్స్ అండ్ సీ యూ ఇన్ ద next session tomorrow.